హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ముఖ్య సమాచారం గురించి తెలుసుకుందాం. ఇప్పట్లో మనకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ఏమన్నా చేపట్టనున్నారా లేదా, ఒకవేళ చేపడితే ఖాళీలు ఎన్ని ఉన్నాయి, మ్యాక్సిమం ఏజ్ గరిష్ట వయసు పెంచుతారా లేదా, ఇలాంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ ఫ్రెండ్స్, ఇంతకంటే ముందుగా మన జీనియస్ వరల్డ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గత 5 సంవత్సరాల నుండి ఎటువంటి రిక్రూట్మెంట్స్ కూడా లేకుండా నిరుద్యోగుల సంఖ్య అయితే చాలా పెరిగిపోయింది. అలాగే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో అన్ని రంగాల్లో గ్రూప్స్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, డిఎస్సికి సంబంధించి ఇలా అన్ని రంగాల వారు కూడా ఆస్పిరెంట్స్ అందరూ కూడా చాలా నిరాశతో ఉన్నారు. అయితే మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఉద్యోగాల భర్తీ అనేది ఒకటొక్కటిగా నోటిఫికేషన్ విడుదల చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు తొలి సంతకం మెగా డిఎస్సిపై చేయడం జరిగింది. సో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది. నెక్స్ట్ ఇవాల్టి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే హోంమంత్రి గారు ప్రకటించడం, మన క్యాబినెట్ మీటింగ్లో అసెంబ్లీలో ఈ హోంమంత్రి గారు ప్రకటించడం అనేది, అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, మ్యాక్సిమం ఏజ్ ఏమైనా పెంచుతారా అనే విషయానికి వచ్చినట్లయితే వేకెన్సీస్ చూసుకుంటే మనకి దాదాపుగా 20,000 వేకెన్సీస్ ఉన్నాయని, అన్ని శాఖలు కలిపి 20,000 వేకెన్సీస్ ఉన్నాయని మంత్రి గారే ప్రకటించడం జరిగింది. 19,999. సో అప్రాక్సిమేట్లీ 20,000 వేకెన్సీస్ అనేది ఉన్నాయని మంత్రి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడనుంది. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఇవాల్టి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు. సో కొంచెం సీరియస్గా బాగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా జాబ్ పొందే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ రంగంలో తీసుకున్నా కూడా మనకు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇది మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం. సో ఎవరు కూడా నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. దయచేసి వెంటనే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ప్రజెంట్ అయితే మనం మంత్రి గారు ఈ ఖాళీల గురించి ఏమన్నారో విందాం. 31 నాటికి 19,999 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. వేకెన్సీస్ లిస్టు వాటి కేటగిరైజ్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. కొంతమంది సో ఇది ఫ్రెండ్స్ మంత్రి గారు చెప్పిన విషయాలు. ఇక ఏజ్ విషయానికి వస్తే మ్యాక్సిమం వయసు అనేది పెంచుతారా లేదా అనే విషయానికి వస్తే అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా వెలువడలేదు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నేను మన వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.